హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్లైన్ గురు. నేను మీ అశోక్ యాదవ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్తో పాటు మీ యొక్క కేర్ ఆఫ్ అంటే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ లేదంటే ఎవరైనా సంరక్షకులు ఉంటే వారి పేరు కానీ ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది, అలాగే ఈ చేంజెస్కి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా అప్డేట్ చేయడం ఎలా అనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలో నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఆధార్ కార్డ్ అనేది ఒక 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. ఇది మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఆధార్లో అడ్రస్ అప్డేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ ఫాదర్ యొక్క అడ్రస్ అప్డేటెడ్గా ఉంది. అందులో ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉండే, ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం వాళ్ళ డాడీది అప్డేట్ అయిపోయింది. పిల్లలకు కానీ ఆయన భార్యకు కానీ అప్డేట్ కాలేదు. అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేటు. దీన్నే మనం హెచ్ఓఎఫ్ అప్డేట్ అంటాం. హెచ్ఓఎఫ్ అప్డేట్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డిక్లరేషన్. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ప్రొఫార్మా అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హెచ్ఓఎఫ్ డిక్లరేషన్ అని కొట్టినా కూడా మీకు ఆ పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు మనకు పైన ఐ అని ఉంది కదా, అక్కడ ఫాదర్ నేమ్ రాయాలి. తర్వాత ఆ కింద కాలంలో 2 లైన్లలో ఫాదర్ అడ్రస్ నింపాలి. కింద ఫాదర్ ఆధార్ నెంబర్ రాయాలి. మళ్ళీ మిగతా డీటెయిల్స్లో మాత్రం ఎవరి ఆధార్ కార్డులో అయితే కేర్ ఆఫ్ అప్డేట్ అంటే తండ్రి పేరు దగ్గర కానీ భర్త పేరు దగ్గర కానీ అప్డేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్, ఎవరి అడ్రస్ అయితే పైన ఆధార్ కార్డులో ఇచ్చిన డేటా ప్రకారం కావాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ కింద ఫిల్ చేసిన తర్వాత పైన ఎవరి పేరు రాసామో వాళ్ళ సైన్ తీసుకొని జనరల్గా ఆధార్ సెంటరే కావచ్చు, లేదంటే ఎనీ ఆన్లైన్ సెంటర్, లేదంటే మీ సెల్ఫ్గా కూడా ఈ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఆధార్ అప్డేట్ కోసం ఓటర్ ఐడి కానీ నివాసం సర్టిఫికేట్ కానీ ఎక్సెట్రా ఏ సర్టిఫికేట్ అయినా సరే ఏది అవసరం లేకుండానే మనం ఈ అప్డేట్ను ఇంటి వద్ద నుంచి అయినా చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కానీ లేదంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినా కూడా మీకు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండానే ఈ అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది అన్నమాట. అయితే ఈ అప్డేటు ఓన్లీ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అప్డేట్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. అలాగే మరి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఓటర్ ఐడి ఉంటుంది, అలాగే రేషన్ కార్డు కానీ, అలాగే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు పాస్పోర్ట్ కానీ, లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేటు. మీ సేవలో మనం 60 రూపీసో 50 రూపీసో ఉంటుంది దాని కాస్ట్ అనేది. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి అప్లై చేస్తే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. దాని ద్వారా మనం హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్, వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఈ ఏదైనా ఒక ఎవిడెన్స్ పెట్టి అప్డేట్ చేసుకుంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఏ అప్డేట్ అంటే ఏ డాక్యుమెంట్ లేకుండా ఈ అప్డేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డు సరిగ్గా అప్డేట్ అయి ఉంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ని, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ అప్డేట్ అనేది ఈ సెల్ఫ్ డిక్లరేషన్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. ఇది తెలియక కుటుంబంలో ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్రస్ అప్డేట్ అయినప్పటికీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదో ఒక డాక్యుమెంట్ కోసం, అంటే నివాసం కావచ్చు, లేదంటే ఓటర్ ఐడిలో కరెక్ట్ లేకపోతే దాన్ని సరి చేసుకోవడం కావచ్చు, ఇట్లా ఏదో ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళాలని చూస్తున్నారు. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క అడ్రస్ కరెక్ట్గా ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండానే ఈ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు గూగుల్లో కానీ లేదంటే యూఐడిఏ వెబ్సైట్లో కానీ ఫుల్ డేటా ఉంటుంది. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం కనుక కావాలి అనుకుంటే, దానికి సంబంధించిన సమాచారం నా ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే మనకు కాల్ మీ ఫర్ యాప్ అనేది ఉంటుంది. ఆ కాల్ మీ ఫర్ యాప్లో నా ఐడి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన. మీరు ఆ స్క్రీన్ పైన ఉన్న ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన
డౌట్స్ ఏమున్నా కూడా నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ సందేహం ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.